2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే సాయిరామ్ గారు. నమస్తే అండి. చాలా మంది స్టూడెంట్స్ డిసప్పాయింట్ అయ్యేది ఎక్కడ అంటే మాకు ఆఫర్ లెటర్ కూడా వచ్చింది, బట్ అయినా సరే మమ్మల్ని తిరిగి మళ్ళీ హైర్ చేసుకోవట్లేదు, క్యాన్సిల్ అవుతూ ఉందని చెప్తున్నారు. ఈ రీజన్ ఏంటంటారు అసలు? అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి. ఎస్పెషల్లీ ఫైనల్ ఇయర్స్ ఎవరైతే కాలేజ్లో ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేస్తున్న ఇష్యూ అనమాట. ఇక్కడ ఎవరిది మిస్టేక్ లేదండి, అటు కంపెనీస్ మిస్టేక్ కాదు, కాలేజెస్ మిస్టేక్ కాదు. ఏంటి అన్నది రియాలిటీ చూస్తే గనక వీళ్ళు 4-1లో ఉన్నప్పుడు కంపెనీస్ కాలేజెస్కి వెళ్ళి క్యాంపస్లో హైరింగ్ చేస్తాయి అనమాట. సో కంపెనీస్ ఒక ప్లాన్తో లైక్ ఓకే ఇంకో 6 months or 8 monthsలో మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ రాబోతుంది, డిస్కషన్ జరుగుతుంది, వస్తే మనకి ఇంతమంది కావాలి, సో దానికి తగ్గట్టు హైరింగ్ చేద్దామని చెప్పి కాలేజెస్కి వెళ్ళి హైర్ చేస్తాయి. అలా హైర్ చేసినప్పుడు రెగ్యులర్ టెస్ట్స్ అన్ని కండక్ట్ చేస్తారు, దాంట్లో బెస్ట్ పెర్ఫామ్ చేసిన వాళ్ళనే హైరింగ్ చేస్తారు, వీళ్ళకి ఆఫర్ లెటర్స్ ఇస్తారు సెలెక్ట్ అయినట్టు. కానీ 6 to 8 months గ్యాప్ ఉన్న టైంలో చాలా థింగ్స్ జరుగుతాయి. ఫర్ సపోజ్ రీసెంట్గా వచ్చిన వార్. సో వార్ వల్ల చాలా కంపెనీస్ ప్రాజెక్ట్స్ అన్ని హోల్డ్ అయిపోయినాయి అనమాట. అలా అవ్వటం వల్ల మనకి ఇక్కడ అనుకున్న ప్లాన్ ప్రకారం ప్రాజెక్ట్స్ రాలేదు, దానివల్ల వాళ్ళు హైరింగ్ చేసిన ఎవరికైతే ఆఫర్ లెటర్స్ ఇచ్చారో వాళ్ళకి జాయినింగ్ డేట్స్ ఇవ్వలేరు అనమాట. సో ఈ గ్యాప్ వచ్చినప్పుడు ఎవరం ఏమీ చేయలేం, అంటే ఒక కంపెనీ మీద డిపెండ్ అయ్యలేదు, టోటల్ గ్లోబల్లో జరిగే థింగ్స్ మీద డిపెండ్ అయింది. ఎందుకు ఈ ప్రాబ్లం అంటే ఇండియా అంతా కూడా మనం ఏవైతే మాట్లాడుకుంటున్నామో టాప్ కంపెనీస్ అని చెప్పి టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, ఎసెంచర్, వీళ్ళందరూ కూడా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అండి. అంటే బయట నుంచి ప్రాజెక్ట్స్ వస్తే అప్పుడు వీళ్ళు హైర్ చేసి ఆ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తారు. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇండియాలో రఫ్లీ 25 to 30 కంపెనీస్ ఉంటాయండి. సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అనుకోండి ఎట్లాంటి ఇష్యూ లేదు, బయట వాటి మీద ప్రాబ్లం ఉండదు. కానీ ఇండియాలో హ్యూజ్ హైరింగ్ జరిగేది సర్వీస్ బేస్డ్ కంపెనీస్. సో వాళ్ళు ఇంకా హైరింగ్ చేయకపోతే ఆబ్వియస్లీ జాబ్స్ ఉండవు కదా. ఆఫర్ లెటర్స్ వస్తాయి, అరే నాకు ఇన్ఫోసిస్లో వచ్చింది, టీసీఎస్లో వచ్చింది, మంచి ప్యాకేజ్ వచ్చింది, ఓకే వెయిట్ చేద్దాం పిలుస్తాం అన్నారు అని చెప్పి స్టిల్ 2024లో ఆఫర్ లెటర్ వచ్చి ఇంకా జాయినింగ్ డేట్ రాక వస్తుందేమో అన్న హోప్తో వెయిట్ చేస్తున్నారు. నేనేం సజెస్ట్ చేస్తా అంటే ఇప్పుడు ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో లేదా ఆల్రెడీ ఆఫర్ లెటర్ వచ్చి ఇంకా జాయినింగ్ డేట్ లేక వెయిట్ చేస్తున్నారో, ఓకే జాయినింగ్ డేట్ వచ్చింది అనుకోండి వెళ్ళి జాయిన్ అవ్వండి. రాలేదు అంటే టైం వేస్ట్ చేయొద్దు, ఏదో ఒకటి అప్ స్కిల్ నేర్చుకోండి. ఎవరు ఇమ్మీడియట్ జాయినింగ్ డేట్ ఇస్తే దాంట్లో జాయిన్ అయిపోండి. ఎందుకు ఎంత త్వరగా కెరీర్ స్టార్ట్ చేసుకుంటే మీకు అంత ప్లస్ అవుతుంది రేపు ఫ్యూచర్లో. మీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈక్వల్ టు 2.5 lakh to 3 lakh రెవెన్యూ అని మనీ. సో మనం రేపు శాలరీ పాయింట్లో చూసుకున్నప్పుడు కూడా మీరు ఒక 4 yearsకి వచ్చారు అంటే మీ శాలరీ ప్యాకేజ్ 9 lakhs to 12 lakhs ఉంటుంది. అలా ఉండాలి అంటే ముందు ఇక్కడ కెరీర్ స్టార్ట్ అవ్వాలి కదా. అట్లా కాకుండా ఆఫర్ లెటర్ వచ్చింది, అసలు జాయినింగ్ డేట్ ఎప్పుడు వస్తుందో తెలియని దానికోసం వెయిట్ చేస్తూ ఉండే కన్నా మళ్ళీ అప్ స్కిల్ అయ్యి ఏదో ఒక ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసి క్రాక్ చేసుకొని దాంట్లో జాయిన్ అవటం బెటర్ అని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను. ఓకే, సో కొన్ని సందర్భాల్లో వచ్చిన ఆఫర్ లెటర్ కంపెనీస్ ఏవైతే ఉంటుంటాయో పిలిచే అవకాశం ఉండకపోవచ్చు అంటారా? అంటే బయట సిచ్యువేషన్ బట్టండి, కొన్ని 6 monthsలో పిలుస్తారు. నేనేమంటానంటే ఈ 6 months మీరు వెయిట్ చేసే బదులు ఓకే వేరే ఇంటర్వ్యూస్ మీరు క్రాక్ చేశారు లేదు తర్వాత, కానీ అప్ స్కిల్ అవ్వాలి కదా. టైం వేస్ట్ చేసుకోకుండా లేటెస్ట్ టెక్నాలజీస్ మీద అప్ స్కిల్ అయితే రేపొద్దున ఆ కంపెనీ పిలిచారు, లోపలికి వెళ్ళంగానే మీరు ఏదైతే అప్ స్కిల్ అయ్యారో దాని మీదే ప్రాజెక్ట్ ఉందనుకోండి, మీకు ఈజీ వర్క్ అవుతుంది కదా. సో టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండాలి దేనికైనా. సో కొన్నిసార్లు ఆఫర్ లెటర్ వచ్చినా ఆగడానికి గ్లోబల్ వైజ్గా జరిగే కారణాలు కూడా వీళ్ళ వరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.